కార్తీక పురాణము 6వ అధ్యాయము. కార్తీక వ్రతం ఆచరించి వైకుంఠము పొందిన లోభిస్త్రీ కథ. వశిష్ఠుడు తిరిగి ఇట్లా చెప్పసాగెను. మహారాజా, కార్తీక మాసం అంతయు విష్ణువునకు కస్తూరితో, గంధముతో, పంచామృతములతో స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలితమును పొందుదురు. తుదకు పరమపదము పొందును. ఆ నెల దినములు సాయంత్రము శ్రీహరి సన్నిధిని దీపముంచువాడు వైకుంఠమును పొందును. కార్తీక దీపదానము చేయు విధానము. కార్తీక మాసములో ప్రత్తిని చక్కగా విడదీసి వత్తిని చేసి వరిపిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి ఆవు నెయ్యి వేసి వత్తిని తడిపి వెలిగించి సద్బ్రాహ్మణుని పూజించి ఇవ్వవలెను. ఇట్లు నెలదినమును చేసి ఆఖరున వెండి పాత్రను బంగారపు వత్తిని చేయించి వరిపిండిలో మధ్య నుంచి పూజ చేసి నివేదించవలెను. తరువాత బ్రాహ్మణునకు భోజనం పెట్టి క్రింది మంత్రమును చదువుతూ ఆ దీపమును దానం ఇవ్వవలెను. శ్లోకం. సరజ్ఞానప్రదం దీపం సర్వసంతప్త భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామం. దీపమును మహిమను తెలుపు ఒక కథ చెప్పెదను వినుము. లోభిస్త్రీకి మోక్షప్రాప్తి. పూర్వము ద్రావిడ దేశమున పుత్ర మిత్ర బంధువులు లేని ఒక స్త్రీ ఉండెను. ఆమె ప్రతిదినము బిచ్చమెత్తి జీవించుచుండెను. ఇతరుల ఇండ్లలో వంట పని, కుట్టు పని చేసి చాలా ధనము సంపాదించినది. కానీ తన నిమిత్తము ఖర్చు పెట్టలేదు, ఇతరులకు ఇవ్వలేదు. ఒక్కనాడైనను హరిని ధ్యానించలేదు, హరికథనైనను వినలేదు, పుణ్యక్షేత్రములకు పోలేదు. ఇట్లు అజ్ఞాన సముద్రములో మునిగియున్న ఆమె ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితి గమనించి, పాపమీమే అన్యాయముగా నరకము పాలగును కదా అని జాలిపడి ఆమెను చూసి, మూర్ఖురాలా, ఈ దేహము నిత్యమని నమ్మి నీవు తినక ఇతరులకు పెట్టక ధనము కూడబెట్టుచున్నావు. కనుక కామ, క్రోధ, లోభ, మోహములను విడిచి నిశ్చలమైన భక్తితో హరి పాదార విందములను ధ్యానించుము. కార్తీక మందు స్నానము చేయుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. ఇట్లు చేసిన ఎడల సమస్త పాపముల నుండి విముక్తి పొంది సద్గతి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోయెను. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆ స్త్రీ తాను చేసిన పాపకార్యములకు చింతించి కార్తీక వ్రతము ప్రారంభించెను. నెల దినములు చన్నీటి స్నానము చేయుట వలన ఆమె శీతజ్వరము, గర్భమందు రోగము సంభవించి కొంతకాలం బాధపడి మరణించెను. పిమ్మట స్వర్గమున కేగి శాశ్వత సుఖమును పొందెను. రాజా, కార్తీక మాసమున అన్నిటికంటేను దీపదానము విశేష ఫలము నిచ్చుటయే గాక మనము తెలిసి గాని తెలియక గాని చేసిన పాపములన్నిటినీ నశింపచేయును. ఇట్లని పూర్వము శివుడు చెప్పెను. ఈ రహస్యము నేను నీకు చెప్పితిని. ఇది వినిన వారు జన్మ సంసార బంధనమును తెంచుకొని విష్ణు సదనమును పొందుదురు.